మస్కులర్ డిస్ట్రఫీ 90% ఉంది సార్. చేయించుకోవడానికి సబ్ కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చిందో పోయించినాం సార్. నిన్న కర్నూలు పోయినాము. వాళ్ళు ఏం చెప్తున్నారు, అడ్మిట్ అవ్వాలి అని చెప్తున్నారు సార్. నా పరిస్థితి, నేను ఉండేది ఇంట్లో ఒక్కడే సార్. నేను ఉండేది ఇంట్లో వాళ్ళంతా ఏమైనారు? లేదు సార్, ఎవరు లేదు. ఒకడే ఎట్లా బతుకుతావయ్యా? పిల్లలు, భార్య? లేదు, ఇవ్వలేదు సార్. కొడుకు, మా అన్న కొడుకు వచ్చి రాత్రి బిగినేసుకుపోతాడు, పొద్దున వచ్చి మళ్ళీ లేపు కూర్చోబెట్టి పోయిస్తాడు. నా పనులు ఏమైనా చేసుకుంటాను సార్. అక్కడ ఉండే పెన్షన్ వస్తుందా సమయానికి? 6,000 పెన్షన్. అన్ని ఎలిజిబుల్ ఉంది అక్కడ. ఇప్పుడు ఏం కావాలి నీకు దీని గురించి? నాకు ఏమైనా గవర్నమెంట్ తరఫున ఏమైనా ఎవరైనా మమ్మల్ని ఆడ చూసుకోవడానికి అట్లా వాళ్ళు ఏమైనా అరేంజ్ చేసేటట్లా డెఫినెట్ గా అరేంజ్ చేస్తాం, అట్లే ఇబ్బంది ఏం లేదు. ఏమంటే నేను ఉండేది ఒక ఆడ అడ్మిట్ అయితే కూర్చొని జరిగేది కూడా రాదు. నువ్వు అడ్మిట్ అవ్వు, నీకు ఏ ఇబ్బంది లేకుండా అక్కడ అసిస్టెంట్ని పెడతాము, నర్సింగ్ పెడతాము. పూటకు మా పిఏ కనుక్కుంటాడు ఏం జరుగుతా ఉందని. నీ ఆరోగ్యం బాగా అయ్యేదాకా మేము బాధ్యత తీసుకుంటాం నీకు, సరేనా? నువ్వు సంతోషంగా, నేను డాక్టర్తో మాట్లాడతాను, సూపరింటెండెంట్తో కూడా మాట్లాడతాను. నువ్వు అడ్మిట్ అయిపో, అర్థమైందా? నీకు ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ని పెట్టమని రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ నర్సింగ్ వాళ్ళకు కూడా చెప్తాను. అక్కడ మా పిఏ ఏదైనా నెంబర్ తీసుకో, ఓకే? మా వాళ్ళే నీకు రోజు టచ్లో ఉంటారు. ఇట్లా నీ ఫోన్ ఉంది కదా, అడుగుతారు ఏమైనా ఇబ్బంది ఉందా అని. అక్కడ నువ్వు బాగా ఆరోగ్యంగా తయారయ్యి ఆదోనికి రా మళ్ళీ, సరేనా? ఎప్పుడు పోతావు చూడు, సరేనా? వీని వెంటనే పంపించండి, పంపించి జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి.